హలో హాయ్ అండి. ఈరోజు మనము గోంగూర చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. గోంగూర చికెన్ బిర్యానీకి ముందుగా మనము పచ్చిమిరపకాయలు గరం మసాలాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు కారం పసుపు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ గోంగూర పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అన్నీ వేసి కలిపెట్టేసి నానబెట్టేసుకోవాలండి. మన స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో నెయ్యి నూనె రెండు వేసేసి గరం మసాలాలు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండెట్లో కొంచెం గోంగూర కూడా వేసేసి గోంగూర కూడా బాగా వేగిన తర్వాతనే గోంగూర మనం చికెన్లో వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో పెరుగు వేసి పెరుగు కూడా వేసి అన్నీ కలిపి వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం అన్నంకి అర్ధగంట ముందే బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఎసురు పెట్టుకొని ఎసురులో కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఎసురు బాగా కాగిన తర్వాత బియ్యం వేసేసి అన్నం వంపేసేసుకోవాలి. హాఫ్ బాయిల్ అవ్వాలండి, ఫుల్ బాయిల్ కాకూడదు. హాఫ్ బాయిల్ అవ్వడంతో అన్నం వేసి దమ్ము పెట్టేసి బిర్యానీ రెడీ అయిపోద్దండి. సబ్స్క్రైబ్ టు మై